మా ఊరికి రోడ్డు కావాలి, బస్తీలా డ్రైనేజీలు కావాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వస్తుంటారు పబ్లిక్. టైం కుదిరితే ఎమ్మెల్యే గారు కలుస్తారు, లేదంటే మళ్ళీ నాడు రావాల్సిందే. ఇక మంత్రులను కలవాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానా రోజు రమ్మంటే పట్నం వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటే పనుల గురించి ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు గవర్నమెంటే ఊర్లకు వస్తుందో. జిల్లాలను గుత్తబట్టి మంత్రులు తిరుగుడే తిరుగుడు. బడ్ల కాంటాలు ఎట్లయితున్నాయి, రైతులకు బోనస్ అందిందా, విత్తనాల సప్లై ఎట్లా నడుస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి శాంక్షన్ అయినాయి, సన్న బియ్యం సంగతేందని తెలుసుకుంటానికి తలో దిక్కువైండ్రు. నకిలీ విత్తనాలు అమ్మేటోళ్లకు చిన్న సీఎం బట్టి సారు గీ వార్నింగ్ ఇచ్చిండు. పొరపాటున ఫేక్ సీడ్స్ ఎవరైనా అమ్మితే చాలా భయంకరమైనటువంటి కఠినమైన చట్టాలు ఉపయోగిస్తామని. తెలంగాణ బర్త్డే జూన్ 2 నాడు పోడు భూములకు పట్టాలు వంచుతామన్నాడు మంత్రి పొంగులేటి సారు. గరీబులకే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలని మంత్రి కోమటిరెడ్డి సారు చెప్పిండు ఆఫీసర్లకు. గవర్నమెంట్ చెడ్డ పేరే కాదు, అసలు పేదవానికి రాకుండా బిల్డింగ్ ఉన్నోడే మళ్ళీ ఇంకో రూమ్ వేసుకుంటాడు. అది మాత్రం వెరీ. ఇక వడ్లు కొన్నుడు గురించి మంత్రి ఉత్తమ్ సారు గీ ముచ్చట చెప్పిండు. మేము అధికారంలో వచ్చే వరకు ఇప్పటికీ అప్పటికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జమీన్ ఆస్మాన్ కా ఫరక్, రెండింతలు మూడింతలు. కొత్తగూడెంలా ఇందిరమ్మ అమృత పథకం చాలు చేసింది మంత్రి సీతక్క. 14 ఏండ్లకెళ్లి 18 ఏండ్లున్న ఆడవిళ్లకు బలమిచ్చే మిలెట్ చిక్కీలుండే కిట్లు వంచిండ్రు. 15 రోజులకు 1-2 ప్యాకెట్ ఇస్తాం. ప్రతి ప్యాకెట్ లో 15 చిక్కీలు ఉంటాయి. అవి వాళ్లకు హెల్దీగా ఉండడానికి. రేపు సుత ఇట్లనే తిరిగి ఏడేమైతుందో రిపోర్ట్ తయారు చేసి దాన్ని బట్టి పనులు రువ్వడి పెంచుతారట.